మీరే మాకు చాలా బకాయి ఉంది. వాళ్ళు ఆయననే డ్రామా ఏంటంటే, మనకి కరెంట్ సప్లై మా స్టేట్ డివిజన్ అయిన తర్వాత వాళ్ళకి కరెంటు కోతలు రాకుండా మన దగ్గర ఎక్సెస్ పవర్ ఉంది, ఇది ఇప్పించారు వాళ్ళకి. అది ఎవరు జవాబుదారీ? కేంద్రం బలవంతంగా ఇప్పించింది మనతో. మీ దగ్గర ఎక్సెస్ ఉందట ఇవ్వమని, మనం ఇవ్వమంటే నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఆర్డర్ వేసింది, ఆర్డర్ పాస్ చేసిన ద్వారా తీసుకున్నారు, వాడుకున్నారు. మరి డబ్బు ఇచ్చేయాలి కదా. అదేమంటే సీలేరు పవర్ ప్లాంట్ కి సంబంధించి ఏదైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు కదా, దాంట్లో నుంచి మాకు రావాలి వాటా, మాకు ఎదురు ఇవ్వాలని కూర్చున్నాడు ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు విభజన ముందు, కాబట్టి దానికి రావాలని అది లెక్క కట్టి పంపిస్తాడు. ఆ లెక్కనైతే హైదరాబాద్ లో నుంచి మనకి రావాలిగా వాటా, అందరికి రావాలిగా. ఎందుకు రాలేదు? వాళ్ళకి రావాల్సిందే ఆయన చెప్తాడు, పోవాల్సింది చెప్పడు ఆయన. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు చర్చ అయితే లైన్ లోకి వచ్చింది. రేవంత్ ఇస్తాడా చూడాలి. అంటే బాబు గారు రేవంత్ అని చర్చిస్తారా? కూర్చొని ఇద్దరు సీఎంలు మాట్లాడుతారు. రేవంత్ తన ఉనికి కోసం ఆంధ్రాకి ఏమి ప్రయోజనం చేకూరనీయకుండా చూస్తాడు. ఎందుకంటే కేసీఆర్ అలా ప్రయోజనం చేకూరకుండా హీరో అయ్యాడు. రేవంత్ అయినా అంతే. కానీ కేసీఆర్ కి రేవంత్ కి తేడా చూపించుకోవద్దా? ఎట్లాగా? సేమ్ ఆయన చేసినట్టు నేను చేస్తానంటే తెలంగాణకు ఒరగబెట్టానని చూపెట్టాలి. కానీ తెలంగాణని కంట్రోల్ చేసి తెలంగాణ నుంచి డబ్బులు